హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇక్కడ చూపిస్తున్నది టమాటోతో కర్రీ ఎలా చేయాలనేసి. మనకు కావాల్సిన పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలి. కర్రీ లీస్ తీసుకోవాలి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఆవాలు చిట్టుపట్లు ఆడిన తర్వాత అందులోనే మనము కట్ చేసుకుని మిర్చి యాడ్ చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇవి బాగా 2 to 3 minutes బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అందులోనే మనం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం 4 to 5 టమాటోస్ తీసుకొని కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇందులోనే మనకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ రాక్ సాల్ట్ యూజ్ చేస్తాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని 5 to 6 minutes బాగా ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మూత తీసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే ధనియా పౌడర్ కొంచెం, పప్పుచారు పౌడర్ కొంచెం, కారం పొడి కొంచెము యాడ్ చేసుకొని అందులోనే కాస్త పసుపు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అందులోనే మనకి లిటిల్ బిట్ బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి. 2 to 3 minutes ఇలా ఫ్రై అయిన తర్వాత మనము ఈ కర్రీని సర్వ్ చేసుకోవచ్చు. ఇది చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి అన్నిట్లోకి బాగుంటుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.